సోదాలు మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కుటుంబ సభ్యులను సిట్ అధికారులు ప్రశ్నించారు. విజిలెన్స్ సిట్ అధికారులు కలిసి గురువారం చెవిరెడ్డి నివాసంలో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు పరికరాలను సీజ్ చేశారు. మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. సిట్ అధికారులు విచారణ కోసం బుధవారం తుమ్మలగుంటలోని ఆయన నివాసానికి చేరుకోగా తాళాలు వేసి ఉంటుందో గురువారం విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి, కుమారుడు మోహిత్ రెడ్డి నుంచి 52 వరకు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్టు తెలిసింది. సిబిఆర్ ఇన్ఫ్రా, సిఎంఆర్ రియల్ ఎస్టేట్ తదితర కంపెనీలకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఇంట్లోని సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ నుంచి డేటాను సేకరించారు. రాత్రి 8:30 వరకు తనిఖీలు సాగాయి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఈ లిక్కర్ కుంభకోణంలో ఏమీ పట్టుకోలేకపోయారు. అంత ఫ్యాబ్రికేట్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అందులో ఇదొకటి. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే అది కూడా ఇందులో. అంటే ఇక జగన్ తిన్నాడు అని చెప్దాం అనుకుని ఇప్పుడు వీళ్ళందరూ తినేసి వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటే జగన్ ఎర్రోడా? నిజంగా జగనే తింటున్నాడు అనుకుందాం. వీళ్ళందరూ రాజకేశ్ రెడ్డి వ్యాపారాలు చేసేసుకుంటాడు ఆ డబ్బులతో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాపారాలు చేసేసుకుంటాడు ఆ డబ్బులతో, మిథున్ రెడ్డి వ్యాపారాలు చేసేసుకుంటాడు ఆ డబ్బులతో. ఇక జగన్కి ఏం మిగులుతుంది? మరి నిజంగా లంచం తీసుకునేటటువంటి వాడు అట్లా వీళ్ళందరినీ మీరందరూ తినేసి మీరందరూ వ్యాపారాలు చేసుకుంటారని పెట్టుబడి ఇచ్చేస్తాడా? తంది కామన్ సెన్స్ లేనటువంటి కుంభకోణం అడ్డదిడ్డంగా తప్పుడు ప్రచారాలతో మీడియా ద్వారా మాత్రమే నడుస్తున్నటువంటి ఒక పెద్ద నాటకానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ ఉదంతం.